ఇక ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఒక కొలికి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఖతార్ రాజధాని దోహాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి ఖతార్ మధ్యవర్తిత్వం నిలుపుతోంది. ముసాయిదా ప్రతిపాదనను ఇటు ఇజ్రాయెల్తో పాటు అటు హమాస్కు కూడా పంపించింది. ఒప్పందం ప్రకారం తక్షణమే కాల్పులు విరమించాలి. అదే సమయంలో బందీలను విడుదల చేయాలని ఖతార్ ప్రతిపాదనను తీసుకువచ్చింది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి కేవలం 6 రోజులు మాత్రమే మిగిలి ఉంది. అందుకే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి టీవీ రావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. టీవీ రావు, ఓవర్ టు యు. ఎస్ జమీమా, ఇజ్రాయెల్ హమాస్ల మధ్య ఇప్పటి వరకు భీకర పోరు కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతం ఆ రెండు దేశాల మధ్య కూడా ఇదే వాతావరణం నెలకొంది. మరి అయితే తాజాగా ఈ పరిస్థితి నుంచి బయటపెట్టేందుకు ఏకంగా ఖతార్ రంగప్రవేశం చేసింది. ఈ ఖతార్ రాజధాని దోహాలో ఈ రెండు దేశాలకు సంబంధించిన హమాస్ అలాగే ఇజ్రాయెల్ ఈ ఇరువురి మధ్య సన్నిహిత వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకు దోహా కంకణం కట్టుకుంది. మరి ఈ కోవలోనే ఖతార్లో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసింది. ఇందులో ఒక ముసాయిదాను తయారు చేసి ఇరు దేశాలకు పంపించడం కూడా జరిగింది. ఏదైతే హమాస్లు అలాగే ఇటువైపు ఇజ్రాయెల్ ఇరువురి మధ్య ఏదైతే సానుకూల వాతావరణం క్రియేట్ చేసేందుకు ఇప్పుడు ఈ ఖతార్ రంగప్రవేశం చేయడమే కాకుండా ఇందులో ఈ యొక్క ముసాయిదాను తయారు చేసి ఈ ముసాయిదాలో ఉన్న వాటి ప్రకారంగా కాల్పుల విరమణ ఒప్పందం ఈ రెండు దేశాలు తొలుత ఏ దేశం ఇప్పటి వరకు ఉల్లంఘించినా గతంలో జరిగిన పరిణామాలన్నింటినీ కూడా విడిచి ప్రస్తుతానికి కొత్తగా ఎవరైనా కూడా కాల్పుల విరమణ ఒప్పందాలకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఎలా ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా అమలు చేసుకునేందుకు ఇరు దేశాలు కూడా సిద్ధపడాలి అనే విధంగా ఇక్కడ ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. మరి ఇందుకు సంబంధించి ఇరు దేశాలకు పంపించినటువంటి ముసాయిదాలో ఎవరు ముందు చర్యలకు పాల్పడాలి, ఏదైతే మధ్యవర్తిత్వానికి శాంతియుత వాతావరణానికి ఎవరు ఏమి చేయాలి అనే దానిపై కూలంకషంగా ఉంది. మరి ఇందులో ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ హమాస్ల మధ్య నెలకొన్నటువంటి అసన్నిహిత వాతావరణం ఏదైతే ఉందో ఈ వాతావరణాన్ని పక్క దేశాలు సానుకూలంగా మలుచుకునేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయని నర్మగర్భంగా ఖతార్ అయితే చెప్పడం జరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో 4 రోజుల్లో ఏదైతే ఈ నెల 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి నేపథ్యంలో మరి ఈ ప్రమాణ స్వీకారానికి ముందుగానే చర్చలు సఫలీకృతమయ్యి ఇరు దేశాలు సన్నిహితంగా మెలగాలి, స్నేహ వాతావరణంలో కొనసాగాలి. లేదంటే కనుక ఈ ఇరు ప్రాంతాలకు సంబంధించి అయితే ఈ రెండు దేశాలు ఎటో ఒకవైపుకు ట్రంప్ మొగ్గు చూపే ఇవ్వకూడదు, ట్రంప్కు అసలే ఇవ్వకూడదు అనేవి స్వదేశాలకు పంపించాలి అనేటటువంటిది తొలి ప్రతిపాదన. అయితే ఈ తొలి దశ చర్చలు ముగిసినటువంటి 16 రోజుల తర్వాత మళ్ళీ దశ చర్చలు అంటే ఈ ఆఖరి దశ చర్చలు అనుకోవచ్చు లేదా రెండో దశ చర్చలు అనుకోవచ్చు. మరి ఈ చర్చలకు అనుగుణంగా మళ్ళీ మిగిలినటువంటి ఎవరైతే సైనికులు ఉన్నారో మృతదేహాలైతేనేమి, ఏదైతే యుద్ధంలో చనిపోయినటువంటి వారు, బందీలుగా ఉన్నటువంటి వారు, వృద్ధులుగా చనిపోయిన వారు, వీరందరినీ కూడా తక్షణమే మిగిలిన వారిని అందరినీ కూడా విడిపించాలి, అలాగే ఇజ్రాయెల్కి పంపించాలి అనేటటువంటిది మరో ప్రతిపాదన. ఇంకోవైపు చూస్తే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వారు ఎలా ఉంటే అలాగే హమాస్లకు సంబంధించినటువంటి కొంతమంది మిలిటెంట్లు అయితేనేమి, సాధారణ పౌరులైతేనేమి, పాలస్తీనా వాసులైతేనేమి వీరందరిలో చాలామంది ఇజ్రాయెల్ వద్ద కూడా ఉన్నారు. మరి వారి పరిస్థితి ఏంటనేటటువంటిది కూడా ఇక్కడ ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి. మరి ఏది ఏమైనా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భీకర యుద్ధం జరుగుతున్నటువంటి పరిణామాల నుంచి బయటపడాలి అంటే ఖతార్ మధ్యవర్తిత్వం సఫలీకృతమైతే ఆయా ప్రాంతాలు శాంతియుతంగా వెలుగుతాయనేటటువంటిది ఇప్పుడు తాజాగా వెలుగు చూస్తున్నటువంటి పరిణామాలు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్.